ఈరోజు మనం తాటకీ వృత్తాంతం తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు సుకేతుడు అనే యక్షరాజు ఉండేవాడంట. అతను బ్రహ్మకు తపస్సు చేసి కొడుకు కావాలి అని కోరుకోగా బ్రహ్మ మాత్రం అతనికి అందమైన 1000 ఏనుగుల బలం కలిగిన ఒక కుమార్తెను ప్రసాదిస్తాడంట. ఆమె తాటకి. అంటే దీని అర్థం తాటకి పుట్టుకతో రాక్షసి కాదు, తాను ఒక అందమైన యక్షిని. తరువాత కొంతకాలానికి ఆమెకి సుందుడు అనే మరో యక్షుడితో పెళ్లి జరుగుతుంది. ఒకరోజు ఆమె భర్త సుందుడు అడవి మార్గంగా వెళుతున్న అగస్త్యుడిని అడ్డగించి దాడి చేస్తాడు. అందుకు కోపం వచ్చిన అగస్త్యుడు సుందుడిని మరణించాలని శపిస్తాడు. అది చూసిన తాటకి ఆమె కుమారులు అగస్త్యుడిపై దాడి చేయబోతారు. వెంటనే అగస్త్యుడు ఆమెని కురూపిగా మారి రాక్షసిగా బ్రతకమని శపిస్తాడు. ఆమె కుమారులను కూడా రాక్షసులుగా మారిపోమ్మని శపిస్తాడు. ఈ విధంగా అందమైన యక్షిణి అయిన తాటకి కురూపిగా రాక్షసిగా మారి చివరికి ఆమె ఏ జన్మ పుణ్యమో రామబాణం వల్ల మరణిస్తుంది. పుణ్యం అని ఎందుకన్నానంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే కదా శ్రీరాముని దర్శనం భాగ్యం కలుగుతుంది. జై శ్రీరామ్. నేటి ప్రశ్న: రామాయణం ప్రకారం తాటకి వృత్తాంతాన్ని రామునికి చెప్పినది ఎవరు?